సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజారక్షక బేరీ రాష్ట్ర అధ్యక్షులు పొన్న రవికుమార్ వారి ఆదేశానుసారం ఈరోజు తిరుపతి అధ్యక్షులు గురుస్వామి గారి ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ మండలంలోని బ్రాహ్మణపట్టు రేషన్ షాప్ తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో అక్కడ జరిగే అవకతవకలు పూర్తి ఆధారంతో తిరుపతి రూరల్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ మల్లేశ్వర్ గారు సకాలంలో స్పందించి ఫిర్యాదు తీసుకుని సంబంధిత రేషన్ షాప్ డీలర్ను 10,000 రూపాయల జరిమానా విధించారు. మరియు అక్కడ ఎవరైతే వినియోగదారులు అన్యాయం జరిగిందో వారికి మన సమక్షంలో సరైన తూకం వేసి బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు గాను అక్కడ లబ్ధి పొందిన వినియోగదారులు మన బియ్యం 30, బియ్యం 15. రన్ అవుతుంది సార్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? అంటే ఇక్కడ ఇరుగ్గా ఉందని అక్కడ కొట్టుకుంటాం సార్. బిల్లులు కొట్టుకుంటాం. మనకి ఎన్ని కిలోలు రాయేది దాలా సార్ డబ్బా. ఇప్పుడు దీంట్లో 15, 30, 20 వేస్తున్నాం కదా. 30 కేజీలు వేయాలంటే దాంట్లో 3 సార్లు 10 కేజీలు పడుతుంది. 10 కేజీలు డబ్బా 3 సార్లు వేస్తాం. ఇప్పుడు వేసినట్టు కూడా లేవుగా, వేసింది కూడా కాదు. డబ్బాలో పెట్టి డబ్బా దాలా పెట్టి వేస్తాం. డబ్బా పెట్టి డబ్బా అలా పెట్టి ఆ మిషన్ కాబట్టి అక్కడ మీకు కావాలి సార్. ఆడిగా వేసి తీసుకో ఏడ వేస్తామా సార్? ఆ మూటలు అక్కడికి తీసుకెళ్తే అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ కాట వేసి పంపించాడు కదా అక్కడికే. డబ్బా డబ్బాలతో చేసేదాన్ని కదా మీకు. ఓకే అంత కూడా పెట్టాను. ఇక్కడే ఉండాలి. ఈ 2 కాటాలవి, ఈ రాళ్ళది ముద్దరు సర్టిఫికేట్ అండి. ఒక్క నిమిషం ఆడ కాట వేసి తీసుకెళ్ళిపోతాను. మాకు ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది కంప్లైంట్. ఫోటో కూడా వచ్చింది. వారం 10 రోజులు అయింది. రండి ఒకసారి మోటార్ తీసుకున్నాను. మీరు తీసుకున్నారు కదా సార్, ఒక్కసారి తీసుకు ఏమనుకోవద్దు. ఇది మీకోసమే సార్, మా కోసం కాదు. ఇది మన హక్కు. ఎన్ని కిలో అవుతుంది? ఎన్ని కిలో ఏంటండి పేరు? ఎన్ని కిలోలు ఉన్నాడా? కార్డు బిల్లుది, కార్డు బిల్లుది. ఆ కార్డు ఇచ్చారు కదా దాని బిల్లు. సారీ ఏం మాకు పెట్టలేదు. ఫోటో సార్ ఇవాళ 5 గ్రామ్స్ కదా. అవును సార్, ఈ వాల్యూ 5 ఉంది సార్. 10 మార్చుకోవడం వల్ల మార్చలేదు. బ్రేక్ అని బ్రేక్ చేసి ఆపేస్తారా? కొంచెం ఎంత బాగుందో. ఆర్డర్ చేసుకున్నాను. అక్కడే ఎంఆర్ఆర్ స్టార్ట్ వేసుకున్నాము. నిన్న రిపేర్ అయింది కాట, మళ్ళీ కాట రిపేర్ చేయాలి.
సార్ ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరినా సార్ కంప్లైంట్ ఉంటే ఎఫ్ఐ ఆఫీస్ చేస్తున్నాం సార్ రామన్నపట్టు. ఇది అయిపోయినాక అక్కడికి వస్తాం. రామన్నపట్టు అని రామన్నపట్టు కాంపేట. సరే సార్ అవును ఓకే సరే సార్. ఇంకొక బ్యాగ్ మోదీ ఇంకోటి దేనికి అండి ఇంకొక అతను వెళ్ళిపోయాడా? ఎంత సార్ ఇది? 15 కిలోలా? 13 కిలోలా? ఏం కుక్కడు కదా ఏం చేస్తున్నావు? ఓ సార్ ఇంట్లోటి కాదు వచ్చేది నువ్వు. నీ ఇంట్లోటి కాదు వచ్చేది నువ్వు. గవర్నమెంట్ నీకు ఇచ్చింది, నువ్వు మధ్యలో మీడియేటర్ మాత్రం ఇచ్చేవాడు మాత్రమే. నీ పనులు సక్రమంగా చేయాలి కానీ నువ్వు దాంట్లో 2 కిలోలు వచ్చేసి ఏం చేస్తావు? 2 కిలోలు ఆడ వెయిట్ చేయించుకుని తెచ్చుకోవాలి నువ్వు. సప్లై నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వెయిట్ చేసేకి ఇస్తారు. ఆర్టిఫిషియల్ ఎక్స్క్యూజ్ కాదు కదా, ఆర్టిఫిషియల్కి నాకు సంబంధం లేదు. ఉన్నది ఎంత తప్పు చేసినావు దాని గురించి చెప్పండి. నేను ఆర్టిఫిషియల్ నేను ఏదైనా చెప్పుకుంటాను, ఏదైనా ఉంటుంది ఇంకా సొల్యూషన్. వీళ్ళందరూ మీ వాళ్ళే ఉంటారు, వీళ్ళందరూ మీ ఊళ్ళో ఉంటారు. వాళ్ళ తీసుకొని నువ్వేం చేస్తావు?